తెలంగాణ పాలిటిక్స్ లో మళ్ళీ ఇప్పుడు హీట్ పెరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మళ్ళీ న్యూస్ లో హెడ్లైన్స్ గా మారింది. ఈసారి కాంట్రవర్సీ స్టార్ట్ చేసింది ఎవరంటే సిట్ చీఫ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారు. అయితే విసి సజ్జనార్ గారి ఒక్క ట్వీట్ తో పొలిటికల్ తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు విసి సజ్జనార్ గారు ఏం ట్వీట్ చేశారో ఇప్పుడు సింపుల్ గా చూద్దాం. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ గురించి మనందరికీ కొద్దో గొప్ప తెలిసిందే. అయితే ఈ కేసు ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ అనే ఒక టీం అయితే ఫామ్ చేశారు. సిట్ టీం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అయితే క్వశ్చనింగ్ 5 గంటల వరకు చేశారని ఆయన మెన్షన్ చేశాడు. దీంట్లో ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న మాట ఏంటంటే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని వాడడం ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. నార్మల్గా ఇన్వెస్టిగేట్ జరిగే సమయంలో అది డిక్లేర్ కాకముందే దాన్ని ఇల్లీగల్ అని విసి సజ్జనార్ గారు ఎలా అంటారు? అది కోర్టు నుండి దీనిపై ఎలాంటి తీర్పు అయితే రాలేదు, ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. అలాంటప్పుడు విసి సజ్జనార్ గారు దీన్ని ఇల్లీగల్ అని ఎలా డిక్లేర్ చేస్తారు అని బీఆర్ఎస్ లీడర్స్ అయితే ఇప్పుడు దీనిపైన ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అండ్ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఆయన అసలు కోర్టు నుండి ఎలాంటి తీర్పు రాకముందే నువ్వు దీన్ని ఇల్లీగల్ అని ఎలా మెన్షన్ చేస్తావు అంటూ హరీష్ రావు గారు అయితే ఫుల్ సీరియస్ అయ్యారు. నువ్వు ఒక సిట్ చీఫ్ అయ్యండి, పోలీస్ కమిషనర్ అయ్యండి, ఇలా డిక్లేర్ చేయడం కరెక్టేనా? నువ్వు పోలీస్ అనుకుంటున్నావా, జడ్జి అనుకుంటున్నావా? అయినా కోర్టు నుండి ఎలాంటి తీర్పు రాకముందే నువ్వు డిక్లేర్ చేయడం ఏంటి? పబ్లిక్ ని మిస్లీడ్ చేద్దాం అనుకుంటున్నావా అంటూ హరీష్ రావు గారు అయితే దీనిపైన ఫుల్ మండిపడ్డారు. అండ్ హరీష్ రావు గారు ఈ స్టేట్మెంట్ ని లీగలీ అన్సస్టైనబుల్ అండ్ డీప్లీ డిస్టర్బింగ్ అంటూ డిస్క్రైబ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఆయన ఒక క్రిటికల్ అండ్ సెటైరికల్ టోన్ లో ఒక ట్వీట్ అయితే వేశారు. సిట్ చీఫ్ ఈ కేసుని ఆల్రెడీ ప్రిజర్వ్ చేస్తున్నారు అంటూ ఆయన మెన్షన్ చేశారు. హరీష్ రావు గారు చెప్పినట్టు విసి సజ్జనార్ గారు ఇలా ముందే డిక్లేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలా పబ్లిక్ ని మిస్లీడ్ చేస్తూ ఇది ఇల్లీగల్ అని చెప్పడం కరెక్టేనా? మీరు అబ్జర్వ్ చేస్తే విసి సజ్జనార్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఇలా లేనిపోని అలిగేషన్స్ వేసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అండ్ మెంబర్స్ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతూ కావాలనే ఫేవరెటిజం చూపిస్తున్నాడు. ఈయన పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ ఒక పార్టీని ఇలా టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం అంటూ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు.